చాలా మందికి అనుమానం వస్తుంది అసలు శాంపుల్స్ తీసిన తీరు కానీ. ఇప్పుడు హెరిటేజ్ క్లియర్గా ఇచ్చారు. హెరిటేజ్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ట్విట్టర్లో పెట్టారు ఇది. హెరిటేజ్ మీద ఆల్రెడీ ₹1,00,000 ఫైన్ వేసి దాన్ని హెరిటేజ్లో కల్తీ ఉంది, హెరిటేజ్ పెరుగంతా కల్తీ, అసలు ఒక చుక్క పాలు లేకుండా పెరుగు తయారు చేశారు. హెరిటేజ్ పెరుగు ప్యాకెట్ మీద టోటల్ కర్డ్ అంటే మొత్తం పెరిగా అని చెప్పి, మరి మొత్తం పెరుగు అనే దాంట్లో ఈరోజు పెరిగే లేదు, దానికి సంబంధించి దాంట్లో పెరుగు కల్తీ ఉందని చెప్పి ఇచ్చారు. మరి ఏ విధంగా ఇచ్చారు? దానికి సంబంధించిన దాంట్లో ట్విట్టర్లో వాళ్ళు ఛాలెంజ్ విసురుతున్నాము అప్పీల్ మీద అని చెప్పి ఇచ్చారు సార్. దాంట్లో క్లియర్గా ఏం చెప్తున్నారు వాళ్ళు, థర్డ్ పార్టీ విట్నెస్ సమక్షంలో ఇది జరగలేదు అంటున్నారు, పరీక్ష జరగలేదని. మరి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది కూడా థర్డ్ పార్టీ సమక్షంలో జరగాలి కదా. మరి అసలు దీంట్లో వాళ్ళు వచ్చిందంటే రెండోది సీల్డ్ ప్యాకా లూజ్డ్ ప్యాకా దేని నుంచి తీసుకున్నారు, దీన్ని మేము శాంపుల్ ఎర్రర్గా పరిగణించాలన్నారు. ఇప్పుడు ఆ శాంపుల్ చేసిన పరీక్షలు చేసిన వాళ్ళ మీద డౌట్, పరీక్షలు చేసినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్ మీద వీళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు మీరు ఏఆర్ డైరీ నుంచి శాంపిల్ తీసుకున్నారు. శాంపిల్ తీసుకుంది ఎప్పుడు అంటే మీరు రిజెక్ట్ చేసామని చెప్పింది July 6, July 12. సో ఎవరి సమక్షంలో మీరు శాంపిల్ తీశారు? తీసింది సీల్ చేసినటువంటి అంటే ఆల్రెడీ కొండ మీద వెహికల్ వచ్చినప్పుడు దాని మీద సీల్ చేసి ఉంటుంది వెహికల్. అప్పుడు టీటీడీ అధికారి ఏఆర్ డైరీ అధికారి ఏఆర్ డైరీ ఎంప్లాయ్ వాళ్ళిద్దరు సమక్షంలో ఓపెన్ చేయాలి. మరి ఇది ఎవరి సమక్షంలో ఓపెన్ చేసిన సీల్ ఓపెన్ చేసిన దాన్ని పంపించారా, లేదంటే ఆల్రెడీ లూజ్ పంపించారా? లూజ్ అంటే వీళ్ళు కలపడానికి అవకాశం ఉంటుంది కల్తీ. సో మరి దీనికి టీటీడీకి సేమ్ వర్తిస్తుంది కదా. శ్రావణ్ గారు ఇటువంటి వాళ్ళు కూడా కొందరు డౌట్స్. అదే సార్, ఇప్పుడు ఏదైతే హెరిటేజ్ అంటుందో హెరిటేజ్ అనే దాన్ని మనం తీసుకుందాం. చంద్రబాబు నాయుడు గారికి ఒక రూలు, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక రూల్ ఉండదు కదా, వేల డైరీకి ఒక రూలు, ఇంకో డైరీకి ఇంకో రూల్ ఉండదు కదా. మీరు అన్న దాంట్లోనే క్లియర్గా థర్డ్ పార్టీ విట్నెస్ సమక్షంలో ఇది విచారం జరిగిందా లేదా, పాయింట్ నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి సీల్డ్ ప్యాక్ లూజ్డ్ ప్యాక్లో తీసుకున్నారా? మూడో పాయింట్ వచ్చేటప్పటికి ప్రజల ఆరోగ్యానికి ఎవరికి ఇబ్బంది కలిగినట్టుగా కంప్లైంట్స్ ఎక్కడా రాలేదుగా అన్నారు. మరి తిరుమల లడ్డు కూడా కోట్లాది మంది తిన్నారు. అప్పటికి రోజుకు 3 నుంచి 4 లక్షల లడ్లు కొనుగోలు చేస్తారు. అంటే ఒక్కో లడ్డుని 2-3 కూడా తింటారు. అంటే దాదాపు రోజుకు 10 లక్షల మంది తింటారు. అంటే 5 సంవత్సరాలు అంతమంది 5 సంవత్సరాల్లో కోట్లాది మంది తిన్నారు లడ్డులే, ఇంకా. అదే మీరు అన్నట్టుగా రాష్ట్రపతి దగ్గర నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దాకా, ప్రధాన న్యాయమూర్తుల దాకా ప్రతిరోజు ఏదో జడ్జిలు వెళ్తారు. ప్రవచనకర్తలు అదే ఆర్ఎస్ఎస్ చీఫ్ గారి దగ్గర నుంచి అందరు కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రతిరోజు ఏదో జడ్జి గారు వెళ్తారు. కుమ్మరేని గారు మీరు పేపర్లో చూడండి, ఏదో ఒక స్టేట్ నుంచి ఏదో జడ్జి గారు వెళ్తారు. ఎవరో కూడా దాన్ని ఒక్కరోజు కూడా కంప్లైంటే చేయాలి. తిరుమల లడ్డు బాగాలేదని ఎవరు మాట కూడా అలా. మరి అలాంటిది మరి మీరు ఇప్పుడు ఎవరికి ఏం 5 ఈయన వచ్చిన తర్వాత తీసిన శాంపుల్స్ మీద ఈయన దాని ఆధారం చేసుకుని వాళ్ళని 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి కల్తీ జరగల. వీళ్ళ ప్రభుత్వంలో కల్తీ జరిగింది. కల్తీ జరిగిందని వాడారు వీళ్ళు. కల్తీ అని తెలిసినప్పుడు వాడకూడదు, దాన్ని వాడారు. అది పెద్ద తప్పు. సో అప్పుడు ఎప్పుడైనా కల్తీ వస్తే ఏం చేస్తారని మనం అనుకున్నాం, ట్యాంకర్ రిజెక్ట్ చేసి పంపించేస్తారని. దాన్ని ఇంకా టెస్టులు కూడా పంపించడం. సో 2014 అవేమి రాకుండా కప్పిపుచ్చి 1924 మధ్య 1924 మధ్య అని అంటారేంటి? ఈ టైంలో ఎందుకు వచ్చింది, ఎట్లా జరిగింది అనేది వాళ్ళు రాయాలి కదా. ఇప్పుడు సిబిఐ ఇచ్చినటువంటి సిట్లో కూడా తీసుకున్న శాంపిల్స్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న శాంపిల్స్, ఆ శాంపిల్స్ని రిజెక్ట్ చేసింది మళ్ళీ వైష్ణవి డైరీ ద్వారా వచ్చింది. అది కదా దాన్ని అడిగేది క్లియర్గా. ఆగస్టులో జూలైలో రిజెక్ట్ చేశారు సార్, మళ్ళీ ఆగస్టులో అంటే ఇక్కడ బేసిక్ ఏంటంటే హెరిటేజ్ దగ్గరికి వచ్చేసరికి అంత కంగారు పడిపోయి ప్రయోగశాల తప్పు అని చెప్పడానికి ప్రయత్నం చేసినట్టుగా ఉందా? కాదు కదండి. రెండో వైపు ఏమో టీటీడీ ఏమో మొత్తం ₹1,00,000 ఫైన్ వేశారని చెప్పి నువ్వు వచ్చి మీరు ప్రకటన ఇచ్చారే. మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో 140 కోట్ల హిందువుల భక్తులకు సంబంధించినటువంటి అంశాన్ని గొడ్డు కొవ్వు పంది కొవ్వు పోయి ఈ రోజు బాత్రూంలో యాసిడ్ అని మాట్లాడుతున్నారంటే ఇంతకంటే నీచత్వం దుర్మార్గం ఇంకోటి ఉంటుందా కుమ్మరేని గారు? మీకు ఒక రూలు అన్నారు కదా దైవద్రోహం అని అంటున్నాడు. కాదు, దైవద్రోహం. రెండోది ఏంటంటే దైవత్వం మీద హిందూ మతం మీద జరుగుతున్నటువంటి దాడిది. ఓ ముఖ్యమంత్రి హిందూ మతం మీద దాడి చేస్తా ఉన్నాడు డైరెక్ట్ గా. మరి ఇప్పుడు అందుకేనేమో ఢిల్లీలో అడిగితే ఏం మాట్లాడలేదు, కాస్త ఏమైనా ఇబ్బంది వచ్చిందో. అమిత్ షా గారి దగ్గర కూడా ప్రస్తావించినట్టు మీడియాలు రాసినాయి, వాళ్ళ పేపర్లు అంటే రాయలేదు కానీ వాళ్ళ మీడియాలో అమిత్ షా గారి దగ్గర ప్రధానంగా 2 చర్చలు జరిగినాయి. వెళ్ళి ఒకటి కీలకమైనది ఏంటంటే అమరావతికి చట్టబద్ధత మీద, అదేవిధంగా ఇక్కడ తిరుమల లడ్డులు కల్తీ మీద. సో దీంట్లో వీళ్ళందరూ ఇంకెవరెవరు అరెస్ట్ చేయాలి డిస్కషన్ చేశారు అని చెప్పారు. మరి అదే డిస్కషన్ జరుగుంటే చంద్రబాబు నాయుడు గారు గంట సేపు ప్రెస్ మీట్ పెట్టేవాడు.